పౌర సేవకులకు స్వాగతం. ఎవరైతే యూపీఎస్సిలో తెలుగు ఆప్షనల్గా ఎన్నుకుంటారో వాళ్ళకి ప్రత్యేకంగా స్వాగతం. ఏదైనా ఒక వ్యాఖ్యానాన్ని చూసి చాలా మంది భయపడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దాని నుంచి వ్యాఖ్యానాన్ని రాసే విధానం భయం లేకుండా సఫిషియెంట్గా సమర్థవంతంగా సరిగ్గా రాసే విధానాన్ని మనం చూద్దాం. అందులో భాగంగా ఎల్టీఎక్స్ వారు మీకు ఫ్రీ వీడియోస్ని కొన్నిటిని మీకు అందుబాటులో శాంపిల్ వీడియోస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆలస్యం చేయకండి. ఎవరైతే తెలుగు మెయిన్స్ లో ఆప్షనల్ గా ఎంపిక చేసుకుంటారో వాళ్ళకి రికార్డింగ్ వెర్షన్ లో కేవలం 20,000, లైవ్ ప్లస్ రికార్డింగ్ 25,000కే మీకు అందిస్తున్నారు. కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతూనే ఉన్నాయి. అందువల్ల మీరు ఆలస్యం చేయకండి. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నటువంటి ప్రత్యేకం ఇందులో ఉంది. పైగా మీకు ఆన్లైన్ లో అందిస్తున్నారు. ఆన్లైన్ అవటం వల్ల మీకు వేగంగా ఇంటి దగ్గరే ఉండి మీ ఎదురుగుండా లెక్చర్స్ రావటం వల్ల మీరు కెమెరాస్ ఆన్ చేసుకొని కనుక చూసినట్లయితే మీరు ఆఫ్లైన్ క్లాసులో ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేస్తారు. ఒక స్టూడెంట్ టీచరు ఎదురుగా మాట్లాడుకున్నట్లే ఉంటుంది. కాబట్టి ఇంటిమసీ ఎక్కువగా ఉంటుంది. మీకు మరిన్ని వివరాలకి ఈ నెంబర్కి కాల్ చేయండి. వెబ్సైట్ లో చూడండి. పిఎస్ఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లిటరేచర్ ఇన్ని ఆప్షన్స్ ని కూడా అంటే ప్రఖ్యాతమైన ఆప్షన్స్ అన్నిటినీ కూడా మీకు ఇస్తుంది. కాకపోతే మీకు ఇందులో ఏది ఇష్టమో దాన్ని ఎంపిక చేసుకోండి. నేను ఇందులో తెలుగు లిటరేచర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఏ ఏ అంశాలు ఉంటాయి, వ్యాఖ్యానంలో ఎలా అడుగుతాడో చూద్దాం. చూడండి, ఇందులో రసానుగుణ వ్యాఖ్య. ఏ వ్యాఖ్య అడిగినా మీరు కంగారు పడిపోకూడదు. ఏ వ్యాఖ్య అడిగినా సరే బేసిక్ గా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే పరిచయం, అంటే ఎవరు ఈ పద్యాన్ని రాశారు, రెండవది ఏ సందర్భంలో దీన్ని రాశారు, మూడవది దీని భావం. ఈ మూడు అన్ని రకాల వ్యాఖ్యలకు కామన్. నీకు నిజానికి ఈ ఊ అని ఇవ్వడు పద్యంలో, ఈ నెంబర్ కూడా ఇవ్వడు. ఇది మీకు రెఫరెన్స్ కోసం ఇచ్చినటువంటి నెంబర్. అమ్ముని అంటే నాకు ఏం తెలియాలి? పద్యం చదవడం ముందు రావాలి. రావలసినవి ఏమిటి? పద్యం చదవడం రావాలి. రెండవది పద్యంలోని కఠినమైన పదాలకు అర్థం తెలియాలి. మూడు, ఏ పాఠ్యాంశంలోది, ఎవరు ఎవరితో అన్నారు, ఎవరితో ఎవరు అన్నారు. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవలసినవి. అలాగే రావలసినవి కూడా. ఇవి నేర్చుకున్న తర్వాత ఈ బేసిక్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది. పద్యం చదవడం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే విడదీయడం మీకు తెలుస్తుంది. అమ్ముని అల్గిచు చుడును ఆక్షణమాత్రన గోత్రధారుణి ద్రమ్ములు వ్రయ్యన్. ఇలా మీరు ఏ పదాన్ని ఇచ్చినా సరే దాన్ని జాగ్రత్తగా పద్యాన్ని అర్థం చేసుకుంటూ కూడా మీరు రాసినట్లయితే, చదువుకున్నట్లయితే చూడండి, కోపపరుల పాలికి భామలు ఓవనోడరే. చివరి లైన్లు మీరు చాలా గమ్మత్తుగా గమనించుకోవాల్సింది. ఫస్ట్ లైన్లు చివరి లైన్లు కనీసం మీరు గుర్తుపెట్టుకోండి. పద్యం అంతా మీరు కంఠస్థం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇలా ఫస్ట్ లైన్లు చివరి లైన్లు ఎవరు ఎవరితో అన్నారు అంటే ఇది ముందు ఎవరు రాశారు? నన్నయ్య రాసినటువంటి ఆది పర్వంలో మహాభారతం చతుర్థాశ్వాసంలో శకుంతలోపాఖ్యానంలోది. ఇది పరిస్థితి. సందర్భం ఏమిటి? శకుంతల తన పుట్టుక విషయాన్ని మరో మునికి కణవ మహర్షి చెప్తున్న సందర్భంలో ఈమె గోడ చాటున ఉండి ఆ విషయాలు విని శకుంతల దుష్యంతుడు చెప్పే సందర్భం. ఇక్కడ ఎవరిని వర్ణిస్తున్నాడు? భావం ఏమిటి? విశ్వామిత్రుడి గొప్పతనం శకుంతల చెప్తోంది. ఏమని? అతనికి కోపం వస్తే ఆ క్షణంలోనే కులపర్వతాలు ఇంకిపోతాయి. అట్లాగే అడుగున ఉన్న సముద్రాలు ఇసుక తేలుతుంది. అంటే ఆటోమేటిక్ గా సముద్రాలన్నీ ఇంకిపోతాయి. మూడు లోకాల గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటాయి చక్రం లాగా. కదలటానికి వీలు లేకుండా గాలి కూడా ఆగిపోతుంది. ఉగ్ర స్వభావం అతని
తీక్షణమైన కోప స్వభావం, అట్లాంటి వాడి దగ్గరికి కోపపరుల పాలకి భామలు పోవన్నోడరి భయపడరా, ఆడవాళ్ళకి భయం ఉండదా అని ఎవరు అడుగుతున్నారు? ఇంద్రుడిని మేనక అడుగుతోంది. ఇది మనం గమనించవలసిన, గుర్తుపెట్టుకోవలసిన అంశం. ఇలా ఎన్నుంటాయి? ప్రతి పాఠ్యాంశంలోంచి 35 మాత్రమే మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఉన్నవి 100 వరకు ఉంటాయి. 100 వరకు వచనం పద్యాలు ఉంటాయి. కానీ మనం 20 నుంచి 35 కవితలు గాని, పద్యాలు గాని నేర్చుకోవాలి. దీని ద్వారా మనకి వచ్చేవి ఎన్ని మార్కులు అంటే 100 మార్కులు వస్తాయి. అంటే 1, 5 ప్రశ్నలలో దీంట్లోంచి 50 మార్కులు, దీంట్లోంచి 50 మార్కులు, టోటల్ గా 100 మార్కులు వస్తాయి. ఈ 100 మార్కులు చాలా కీలకమైనవి, ఇవి ఖచ్చితంగా రాయవలసినటువంటి. ఇందులో ఏమడిగాడు? రసానుగుణ వ్యాఖ్య. అసలు రసం అంటే ఏమిటి? ఇందులో కోపం అనేది చెప్తున్నాడా లేదా? భామలు వాడని వెళ్తారు ఎవరైనా, ఎందుకు వాడు ఏమవుతున్నాడు? ఆ క్షణం అల్గి చూచుడు. ఈ పదం చాలా కీలకం. అల్గి అంటే కోపము. ఈ పదం మీకు గుర్తుంటే, కోపం అనే దానికి స్థాయి భావం ఏమిటి, కోపం వల్ల ఏమొస్తుంది అంటే, కోపం స్థాయి భావము రౌద్రానికి, కాబట్టి రౌద్ర రసం వస్తుంది. ఇది మీకు బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ ఈ పద్యంలో ఏ గుణం ఉంది అంటే, గుణం అడిగాడు కదా, ఏమిటి గుణము అంటే సమాధి గుణము. ఓజహ సమాస పొయిష్టం. ఓజస్సు అనేది ఒక గుణం, సమాధి అనేది ప్రధానంగా 3 గుణాలుగా మనం చెప్పుకుంటే, సమాధి గుణం ఇందులో ప్రత్యేకమైనటువంటి. ఈ గుణం ద్వారా శబ్ద స్వరూపాన్ని, అమ్ముని అల్గి, అమ్ముని, తమ్ములు, కమ్మని, పమ్మిన, ఈ మకారము అనేది ఇక్కడ మొదటి వాక్య రచన నిర్మాణంలో ఆరోహణ క్రమం మొదటి 3 లైన్లోని, ఈ 3 లైన్లోని ఇలా కనిపిస్తోంది. ఆరోహణ. అవరోహణ అంటే అవరోహణ, ఆరోహణ క్రమం. అవరోహణ అంటే ఎక్కడం, ఆరోహణ అంటే దిగడం. ఇలా అలిగితే ఏమైపోతుంది అంటే, గోత్ర పర్వతాలు ఏవైతే ఉన్నాయో, సప్తకుల పర్వతాలు, ఇవన్నీ ఏమైపోతాయి? మొక్కలు మొక్కలు అయిపోతాయి. ఇసుకంతా సముద్రంలో ఇంకిపోతుంది. ఇసుక మాత్రమే మిగులుతుంది, నీరంతా ఇంకిపోతుంది. 3 లోకాలు గిరగరా తిరుగుతూ ఉంటాయి. చివరికి ఏం చేస్తుంది? ఇతర నేపథ్యం రౌద్రానికి తగిన వర్ణనలు ఉండటం వల్ల అల్గి అనేది తీవ్రతను చెప్పేటువంటిది. ఎవరు? అముని విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అలగడం వల్ల మొట్టమొదటిది ఏమవుతాయి? కుల పర్వతాలు. ఎన్ని? 7. అవి బద్దలైపోతాయట. రెండవది, సముద్రాలలో నీరు ఇంకిపోతుంది. ఇంకిపోయి ఇసుక మిగులుతుంది. ఇసుక మిగలడం. మూడవది ఏమవుతుందట? మూడో అంశము, 3 లోకాలు గిరగరా తిరుగుతాయి. 4 గాలి వేచడానికి చంపుతుంది. అంతేకాదు, ఇంకేం మిగిలిపోయినాయి? ఉగ్రతం పమ్మిన ఎట్టి. అతడి కోపము కనుక ఉంటే అంత తీక్షణమైన కోపం ఉంటుంది. అందుకని ఈయన దూర్వాసుడు, విశ్వామిత్రుడు కోపము కలిగినటువంటి ఋషులలో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్. అది కోప తీవ్రత. ఇందులో సమాధి గుణం ఉంది. సమాస భూయిష్టమైన పదాలు లేకపోయినా సమాధి అనేది ఒక గుణం కాబట్టి దానికి సంబంధించి సమాధి గుణం అని రాసి సరిపోతుంది. దీనికి వివరాలు మళ్ళీ మనం క్లాసులో చెప్పుకుందాం. ఇలా మీరు 7 నిమిషాల వ్యవధిలో ఈ వ్యాఖ్యానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ముందు ఈ బేసిక్స్ తెలుసుకోవాలి. ఈ బేసిక్స్ నుంచి ఎల్టీఎక్స్ లో మీకు ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్తూ, మీకు అర్థమయ్యేలాగా సాధన చేస్తూ, అట్లాగే టెస్ట్ సిరీస్ పెట్టడం, చాలా తక్కువ ధరకి ఎక్కువ లాభాన్ని, ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని తెలియచేస్తూ 300 మార్క్స్ కంటే అధికంగా సాధించడానికి మేము శ్రమిస్తున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఆలస్యం చేయకండి. ఇప్పటికే క్లాసులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇమీడియట్ గా మీరు జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. రికార్డులు మీరు
లైవ్ ప్లస్ రికార్డ్ తీసుకున్నట్లయితే 5,000 రూపాయల గురించి చూడకపోయినట్లయితే తక్కువ ధర ఇది. అది కూడా ఇన్స్టాల్మెంట్ పేమెంట్ లో మీరు తీసుకోవచ్చు. 5,000 రూపాయలు అంటే ఈ రోజు ఉన్న ధరల్లో చాలా తక్కువ, ఎక్కువ లాభం. కాబట్టి మిత్రులారా, ఎవరైతే తెలుగు ఆప్షనల్ తీసుకోబోతున్నారో వాళ్ళు ఇమీడియట్ గా జాయిన్ అయ్యండి, లేదా ఈ ఆప్షన్స్ ఏవైనా సరే జాయిన్ అవ్వండి. శుభం భూయాత్.